తండేల్ సినిమా నిన్న విడుదలైంది. నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించారు. ఆ సినిమాకి కాసింత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సినిమా బాగుంది అనేటువంటి ఒపీనియన్ ఫ్యాన్స్ నుంచి వినిపించింది. ఆ సినిమాకి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 104 మత్స్యకార గ్రామాలు, శ్రీకాకుళమే కాదు విజయనగరం 2 జిల్లాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు సముద్రంలో వేటాడుకునేందుకు ఒక్క జెట్టి కూడా లేదు. ఒక్క జెట్టి కూడా, కనీసం ఒక హార్బర్ కూడా నిర్మించినటువంటి దాఖలాలు లేవు. ఒక పోర్ట్ కూడా లేదు. విశాఖ తర్వాత అటు పారాదీపు, పూరి అటువైపు వెళ్ళేటంత వరకు, ఒడిశా వరకు, ఆ మధ్యలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఒక్క పోర్ట్ కానీ, ఒక్క హార్బర్ కానీ నిర్మించడానికి ప్రభుత్వాలు సిద్ధమైనటువంటి దాఖలాలు లేవు. జెట్టీలు లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులంతా గుజరాత్కి వలసపోతున్నారు. గుజరాత్లోని వీరావళి ప్రాంతంలో అక్కడ వేటాడుకోవడానికి వెళ్ళిపోతారు. ఏడాదిలో సుమారుగా 7-8 నెలలు అక్కడే ఉంటారు. ఆ సమయంలో సముద్రంలో, అరేబియా సముద్రంలో వేటకెళ్తున్నప్పుడు సరిహద్దులు తెలియనటువంటి ఆంధ్ర మత్స్యకారులు పాకిస్తాన్ ప్రాంతంలోకి, అంటే సముద్ర ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ పాకిస్తాన్ గస్తీ దళాలు అడ్డుకుని వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తే, ఆ జైళ్లలో వాళ్ళు ఎంతగా ఇబ్బంది పడుతుంటారో, వాళ్ళని పాకిస్తాన్ జైళ్లలో ఏ రకంగా హింసిస్తుంటారో అలాంటి మొత్తం వాస్తవ అంశాలన్నింటినీ తండేల్ రూపంలో సినిమాగా తీసి నిన్న విడుదల చేశారు. అయితే ఇప్పటికీ కూడా మత్స్యకారులకి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క జెట్టి కూడా లేదు. జెట్టి నిర్మాణానికి, మూలపేట దగ్గర పోర్టు నిర్మాణానికి వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ శ్రీకారం చుట్టినటువంటి ఆ పోర్టులు, ఆ హార్బర్లు ఏమయ్యాయో ఇప్పటి వరకు అతి గతి లేదు. వాటిని ఎప్పటికి పూర్తి చేస్తారో ఈ ప్రభుత్వం స్పష్టం చేయటం లేదు. వాటన్నిటిని మళ్ళీ ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసేటువంటి ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. P4 అనేటువంటి పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే అక్కడ మళ్ళీ మత్స్యకారులు అటు కేరళకో ఇటు గుజరాత్కో పోయి వేటాడుకోక తప్పదు. ఆ వేటాడేటువంటి సమయంలో అవగాహన లేకపోతే పాకిస్తాన్, ఇటు శ్రీలంక జలాల్లోకి వెళ్ళక తప్పదు. ఆ జలాల్లోకి వెళ్ళిన తర్వాత ఆయా దేశాల గస్తీలు మత్స్యకారుల్ని అరెస్ట్ చేయక తప్పదు. మరోసారి అలాంటి ప్రమాదాలు ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. మొన్ననే పాండిచ్చేరికి చెందినటువంటి 5 మత్స్యకారుల్ని శ్రీలంక దళాలు కాల్చి చంపేసాయి. చాలా చాలా దారుణమైనటువంటి వ్యవహారం. శ్రీలంక భూభాగంలోకి, శ్రీలంక సముద్ర జలాల్లోకి వెళ్ళారనేటువంటి పేరుతో అలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. దానికి పరిష్కారంగా ఉత్తరాంధ్రలో జెట్టీల నిర్మాణం, హార్బర్ల నిర్మాణం ఇలాంటివన్నీ చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వాలు ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నానికి పూనుకున్నటువంటి దాఖలాలు లేవు. ప్రయత్నం ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ప్రయత్నాలని కొనసాగిస్తున్నటువంటి ఆనవాళ్లు కూడా లేవు. మరి ఎప్పటికని ఇవన్నీ చేస్తారో మనం చూడాల్సి ఉంది.